హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయింది కదా, సో దానికి సంబంధించిన రివ్యూస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాము. టోటల్గా 14 మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎవరు ఎలా ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఎప్పటిలా కాకుండా ఎప్పుడైనా సోలోగా పంపిస్తారు కదా, సో అలా కాకుండా ఈసారి బడ్డీస్ లాగా ఇద్దరిద్దరిని కపుల్ లాగా పంపించారు. సో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అలా పంపించారనమాట. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ యష్మి వచ్చారనమాట. సో నిఖిల్ వచ్చేసి గోరింటాక్ సీరియల్ హీరో అండ్ యష్మి కూడా మా టీవీ సీరియల్ హీరోయిన్ అనమాట. సో వీళ్ళిద్దరు ఒక పేరుగా వెళ్ళారు. ఆ తర్వాత అభయ్ నవీన్ గారు, ప్రేరణ కూడా మా టీవీ సీరియల్ హీరోయిన్ అనమాట. సో అభయ్ నవీన్ వచ్చేసి పెళ్లి చూపుల నుండి మనకు పరిచయం అనమాట. సో వీళ్ళ తర్వాత వీళ్ళకు ఒక టాస్క్ ఆడించడానికి రానా గారు, నివేత థామస్ గారు లోపలికి వెళ్ళి టాస్క్ ఆడించారు. దాంట్లో ప్రేరణ గారు, అభయ్ నవీన్ ఓడిపోయారు. వీళ్ళిద్దరిని ఒకటి చూస్ చేసుకోమన్నారు అనమాట. అందులో వీళ్ళకు బ్యాడ్ వచ్చేసి ఏంటంటే నో క్యాప్టెన్ అనమాట. అంటే ఈ సీజన్ మొత్తానికి క్యాప్టెన్ ఉండరు. క్యాప్టెన్ లేకపోతే ఇమ్యూనిటీ ఉండదు. సో అదనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు, లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమా ఉంది కదా, ఆ హీరో. నెక్స్ట్ వచ్చేసి సోనియా, జార్జ్ రెడ్డి హీరోయిన్ అనమాట. సో మనకు టాలీవుడ్ ఎంట్రీ వచ్చేసి సోనియా జార్జ్ రెడ్డి నుండి ఇచ్చారనమాట. సో బెజవాడ వేబక్క గారు, శేఖర్ భాష ఒక పేరుగా వెళ్ళారు. కిరాక్ సీత అండ్ నాగమణి కంట ఒక పేరుగా వెళ్ళారు. కిరాక్ సీత అంటే బేబీ ఫేమ్ అనమాట. సో నాగమణి కంట వచ్చేసి సో ఇక్కడ కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేసింది ఎవరు అంటే ఇది అందరిలో నాగమణి కంట అని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రియల్ లైఫ్లో. అండ్ బిగ్ బాస్ని ఫేస్ చేయగలరా లేదా అనేది మనం చూడాలి అనమాట. అండ్ ఇక్కడ ఈ 3 పేర్లకు కలిపి ఒక టాస్క్ ఆడించారనమాట. సో నాన్నగారు వెళ్ళారు లోపలికి సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లో భాగంగా. సో ఇక్కడ బ్యాడ్ వచ్చేసి నో రేషన్ వచ్చిందనమాట. ఏది కూడా ఫ్రీగా ఇవ్వరనమాట. సో మనం టాస్క్లు ఆడి గెలుచుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి నాగపంచమి సీరియల్ హీరో అనమాట. సో విష్ణుప్రియ వెళ్ళారు. అండ్ నైనిక నబిల్ అఫ్రీది అంటే వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో నబిల్ అఫ్రీది అనమాట. సో 1.62 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. అండ్ నైనిక డ్యాన్సర్ అనమాట. సో ఇక్కడ నైనికకి ఒక టాస్క్ వచ్చింది, ముగ్గురితో 3 కాంప్లిమెంట్స్ అయితే తీసుకోవాలి 3 డేస్లో అని చెప్పేసి. సో లాస్ట్లోనైతే అనిల్ రావుపూడి గారు వెళ్ళి ప్రాంక్ అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ని తీసుకొని నాగమణి కంట, కిరాక్ సీత, ప్రేరణ, అభయ్ నవీన్ ఈ 4గురిని తీసుకొని ప్రాంక్ అని చెప్పేసి ఫస్ట్ ప్రాంక్ అని చెప్పలేదన్నమాట. సో ఈ 4గురిలో ఒకరిని బయటికి తీసుకురమ్మన్నారు, స్వాప్ చేయమన్నారు అని అదంతా చెప్పేశారనమాట. సో అక్కడనే ఓటింగ్ ఇవ్వమన్నారు. అందరూ నాగమణి కంటని బయటికి పంపించాలి అనుకున్నారు అనమాట. సో అక్కడ కొంచెం గొడవలకి పునాది వచ్చింది అని నాకు అనిపించింది అనమాట. సో ఎందుకంటే నాగమణి కంటే వీళ్ళు ఎవరికి చాలామందికి తెలిసి ఉండదు. సో నాకు కూడా తెలియదు, నాకు ఈరోజే తెలిసింది. సో మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ 14 మెంబర్స్లో మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అక్కడ వీళ్ళకు అగేనిస్ట్ అయ్యాడు అని నాకు అనిపించింది. ఆ తర్వాత ప్రాంక్ అని రివీల్ చేశాడనమాట. సో కాకపోతే అదొకటి మైండ్లో ఉండిపోతుంది కదా, సో వీళ్ళందరూ నన్ను బయటకు పంపించాలి అనేది. సో అది మేబీ క్యారీ చేయొచ్చు. అండ్ లాస్ట్లో ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మీకు గెలుచుకున్న ప్రైజ్ అని చూపించారు, అది 0 చూపించారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే మీరు ఎంత సంపాదించుకోవాలనుకున్నా అది లిమిట్లెస్ అని చెప్పారనమాట. సో 50 lakhs అలా ఉండేది కదా గత సీజన్స్లో, ఇప్పుడు అలా కాదు, లిమిట్లెస్ అని చెప్పారనమాట. సో ఎంత కావాలనుకున్నా అంత సంపాదించుకోవాల్సిందే అనమాట. అండ్ చూడాలి ఎలా ఉంటుంది టాస్క్లు అనేది. అండ్ రేపు ప్రోమోలో ఏముందంటే నాగమణి కంట వచ్చేసి ఆదిత్య ఓం గారి గురించి నిఖిల్ గారితో కంపేర్ చేస్తారనమాట. సో ఆ సందర్భంలో నిఖిల్ గారు కూడా తనకి బ్యాడ్ అయిపోతారు. సో ఇది సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అవుతుండొచ్చు, చూడాలి. అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.